ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. చదువుతున్నాను, చూడండి. హృదయములను పరిశోధించువాడు అని మాట రాయబడి ఉంది. ఈ మాట గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనము చూస్తూ ఉన్నాం, దేవుడు హృదయములను పరిశోధించువాడు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి గురించి మనము పరిశోధించాలి అనుకున్నప్పుడు, తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందుగా లోకంలో మనం ఏమింటామంటే, ఎవరబ్బాయి నువ్వు అని అడుగుతారు. అంటే పలానా వారి అబ్బాయినండి అని ఆ తండ్రి పేరును, అలాగే ఇంటి పేరును, ఊరిని, గ్రామాన్ని, పలానా వాళ్ళ తాలూకా అని వాళ్ళు తెలియపరుస్తారు. వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తిని గుర్తించడానికి, ఓహో పలానా ప్రాంతానికి చెందినవాడు, పలానా వాళ్లకు చెందినవాడు అన్న విషయాన్ని మనము లోకంలో ఆ వ్యక్తిని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఇది అవకాశంగా ఏర్పడతా ఉంది. అయితే మన దేవుని బిడ్డలారా, కొంతమందిని అంచనా వేయడానికి, వీళ్ళు ఎవరు, ఎలాంటి వారు, ఏంటి అంటే, కొంతమంది ఈ లోకంలో వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న పలుకుబడి, వారికున్న ఆస్తులు, వారికున్న అంతస్తులు, వీటిని బట్టి కొంతమందికి వీళ్ళు ధనికులు, వీళ్ళు సంపన్న పరులు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళ హోదాను, వాళ్ళకున్న పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోకంలో మనం చూస్తాం. ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరికి చెందినవాడు, వాళ్ళకి ఏముంది, ఇవన్నీ లోకంలో ఒక ఐడెంటిటీ కొరకు ఇవన్నీ పరిశోధనలు జరుగుతాయి అండి. అప్పుడే ఒక నిర్ణయానికి వస్తారు. ఈ వ్యక్తి ఏంటో అన్న విషయాన్ని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ దేవుడు మనల్ని పై రూపాన్ని చూసేవాడు కాదు, అంటే పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుని బిడ్డలారా, నేను ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మరగుజ్జు కలిగిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక దైవజనుడు ఒక వ్యక్తి గురించిన ఒక సాక్ష్యాన్ని నాకు పేపర్లో ఇచ్చాడు. ఆ ఫోటో కూడా ఉంది ఆయనది. మరగుజ్జుతో ఉన్నాడు ఆయన. అంటే చాలా పొట్టిగా, చూడ్డానికి అందవికారంగా కనబడుతున్నాడు. నల్లగా, చూడ్డానికి చాలా అందవికారంగా కనపడుతున్నాడు. ఆ వ్యక్తి చూసినప్పుడు నిజంగా చాలా బలహీనుడు కూడా. ఆయన చాలా బలహీనుడు కూడా. ఇలాంటి జీవితాన్ని, అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. అయితే అతని గురించి చెప్పబడిన సాక్ష్యం ఏమిటంటే, ఆయన 28 సంఘాలు కట్టిన ఒక సేవకుడు అని చెప్పారు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయన ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వేరొకరి సహాయం లేకుండా ఆయన వెళ్ళలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి దేవుడు చేతిలో బలంగా వాడబడుతూ 28 సంఘాలు ఆయన స్థాపించినట్లుగానే ఉన్నప్పుడు ఆశ్చర్యపోయానండి. నేను చాలా ఆ వ్యక్తిని చూసి, ప్రభువా, ఈ వ్యక్తి ఇలా ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత బలంగా వాడుకుంటున్న దేవుడువు అని దేవుణ్ణి మహిమపరిచానండి. దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఈ వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని చూడగానే మనం ఒక ఆలోచనలోకి వచ్చేస్తాం. ఏమనంటే, ఈ వ్యక్తి దేనికి పనికిరాడు, ఈ వ్యక్తిని మనం చాలా ఒక మాటలో తీసిపడేస్తాం. దేనికి ఏ పని చేయలేడు, ఏ ఉద్యోగానికి సరిపోడు,
ఈ వ్యక్తి వల్ల ఏం జరగదు, ఏం అవ్వదు, ఏం చేయలేడు, ఇటువంటి ఆలోచనలోకి మనం వచ్చేస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, నిజమండి, మన ఆలోచన అతని బాహ్యంగా కనబడే ఆ పరిస్థితులను బట్టి మనం అంచనా వేస్తున్నాం. కానీ దేవుడండి బాహ్యంగా కనబడే పరిస్థితులను బట్టి కాదు, హృదయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నేను పుస్తకం చదువుతున్నాను ఈ మధ్యకాలంలో. ఆ పుస్తకంలో మాట రాయబడి ఉంది. ఏమిటంటే, ఈ రోజుల్లోనంట భక్తి ఏ విధంగా ఉందని రాసుకుంటూ వస్తూ ఆయన అన్నాడు, చాలామంది అంట 90%, 100కి 90% అంటే 90% అంటే బాహ్య సంబంధమైన భక్తే చేస్తున్నారట. అంటే బయటికి కనబడే భక్తే చేస్తున్నారట. హృదయంలో చూస్తే అంతా మోసమే, ఎక్కువ శాతం అంతా అబద్ధాలే. బయటికి ఎంత తేటగా మాట్లాడుతాకి, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నా లోపల అంతే ప్రేమ ఉండట్లేదట. బయటికి ఎంత చక్కగా పాడగలుగుతున్నా అంటే లోపల అటువంటి ఆ ప్రేమ, ఆ పాటలో ఉన్న భావంతో కూడిన మనసు వాళ్ళ హృదయంలో ఉండట్లేదట. ఇది రాసుకుంటూ వచ్చాడు అండి ఒక ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది బాహ్యంగా చాలా భక్తిపరులుగా అంటే చాలా జ్ఞానవంతులుగా, చాలా ఈ లోకములో గొప్పవారు అనిపించుకోవడానికి చాలా లక్షణాలు కలిగి ఉన్నారు. కానీ హృదయంలో పరిశుద్ధత మాత్రం కొరవడిపోతుందేమో ఒక నిమిషం ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు హృదయాలను చూస్తున్నాడు? దేవుడు ఎందుకు హృదయంలో పరిశోధిస్తున్నాడు? హృదయం ఏది నిన్నుంటే చెప్పండి, నోరు అదే మాట్లాడుతుందట అండి. ఈరోజు హృదయంలో నిండా ఇతరుల మీద ద్వేషాలు, అసూయలు, కోపాలు ఇవన్నీ హృదయంలో పెట్టేసుకుంటున్నాం. ఇవి పెట్టుకుని మనము పైకి ఏదో నటిస్తూ ఉన్నాం. ఎవరికి దొరకని దొంగవు మనం, ఒక రకంగా చెప్పాలంటే. ఎవరికి దొరకం. ఎందుకంటే హృదయంలో ఏముందో పక్కోడికి తెలుసా, ఎదురుగుండా వాడికి తెలుసా, దేవునికి తప్ప, మన హృదయంలో మనకు తప్ప అంటే ఏముందో ఎవరికీ తెలియదు. కొంతమంది అనుకుంటున్నారు హృదయంలో లోపభూయిష్టమైన వాటిని కలిగి ఉండి పాప సంబంధమైన వాటిని హృదయంలో కలిగి ఉండి పైకి భక్తిపరులుగాను నీతిమంతులుగాను చలామణి అవుతున్న వారు నేటి కాలంలో చాలామంది కనబడుతున్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను చేసేది ఎవరికి తెలియదు అన్న ఆలోచనలో ఉంటుండొచ్చు బహుశా. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, నీ హృదయం ఎలాగుందో దేవుడికి తెలుసు అన్న విషయాన్ని నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నీ హృదయంలో ఏముందో, వేటితో నింపబడి ఉందో, వేటితో నీ హృదయము నింపబడి ఉందో ఒక్కసారి వాక్యపు వెలుగులో నీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఉన్నదంతయు దేవుడు చూస్తున్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన పరిశోధిస్తున్నాడన్న ఆలోచన నువ్వు ఎప్పుడు మరవవద్దు. ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యము. నిజమే, హృదయంలో నిష్కల్పటమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. అందుకని రాయబడి ఉంది కదా, కీర్తన గ్రంథం 51వ సంకీర్తనలో 10వ వచనములో, శుద్ధ హృదయము, మాలిన్యము లేని హృదయం దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారు, ఈ మధ్యకాలంలో ఓ మంచి పాట కూడా పాడుతున్నాం, క్రైస్తవ్యంలో మంచి పాట వింటున్నాం కదా, శుద్ధ హృదయం నాకు కలగజేయము. నిజమండి, ఈరోజు నిష్కల్పటమైన హృదయం కావాలి దేవునికి. ద్వేషాలతో నింపబడిన హృదయం కాదు, ప్రేమతో నింపబడిన హృదయం కావాలి దేవునికి. ఐక్యతతో నడవబడే లేకపోతే ఐక్యతను కోరుకునే కుటుంబం హృదయం ఈరోజు దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ మనము అంటే పైకి వందనాలు అనొచ్చు, లోపల అంటే పరి విధాలుగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అంటే ఎందుకు ఈ యాషధారణ, లేకపోతే అంటే ఈ మాలిన్యమైన నడవడికను మనం కలిగి ఉంటే ఏంటి ప్రయోజనం? నీ భక్తి వల్ల ఏంటి ప్రయోజనం? పరలోక రాజ్యం వెళ్తావా నువ్వు? దేవుడి రాకడలో ఎత్తబడతావా? దేవుని
వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు హృదయాన్ని సరిదిద్దుకోగలమంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకున్నప్పుడు మాత్రమే. వాక్యము ఏం చెబుతుందో ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించబడినప్పుడు మాత్రమే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది, నీ హృదయం మార్చబడుతుంది, నీ హృదయం దేవునికి ఇష్టమైన హృదయంగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రియ సోదరుడా సోదరి, వాక్యానుసారమైన నడవడిక కలిగి ఉన్నావా? వాక్యానుసారమైన జీవిత వైఖరిను కలిగి ఉన్నావా? లేక నీకు ఏది ఎలా బుద్ధి పుడితే అంటే ఎలా నీ ఆలోచన ఎలా ఉంటే అలా పోతున్నావా? దేవుని వాక్యం అనే మార్గంలోనికి మనం రావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొన్ని వాక్య భాగాలు మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది కదా, కొంతమంది హృదయాలు ఎలా ఉన్నాయంటే కక్షలతో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది కదా, కక్షలతో ఉందట కొంతమంది హృదయాలు. ఎవరిని ఎప్పుడు దొరుకుతారా అన్న కక్షలతో నింపబడిన హృదయాలుగా కనబడుతూ ఉన్నాయి. అంతేగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనం మనం చదివితే అక్కడ కూడా రాయబడింది, కొంతమంది హృదయాలు కలహాలముతో, గొడవలు, కొట్లాట్లు, కలహముతో నింపబడిన హృదయాలుగా ఉన్నాయి. ఈరోజు అండి క్రైస్తవంలోనే కాదు, బయట కూడా చాలా పరిస్థితులు చూస్తే కలహాలు, గొడవలే అండి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి, యేసుప్రభు మీద కూడా చాలామంది వచ్చారు కలహాలకి, గొడవలకి అండి. దేవుడు అంతమంది వచ్చినా దేవుడు వాళ్ళతో గొడవ పడ్డాడంటారా అండి? వాళ్ళతో గొడవ పడినట్లుగా ఉందా అండి? లేదు కదా. దేవుని బిడ్డలారా, కలహాలకు దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నీవెందుకు కలహాల్లో ములుగు తేలుతూ ఉన్నావు? ఒక నిమిషం ఆలోచన. నీ హృదయం కలహాలతో నిండిపడి ఉందేమో. కొంతమంది హృదయం అసూయ. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే కొంతమంది హృదయాలు అసూయతో నింపబడిపోయింది. ఇతరులు బాగుంటే, ఇతరులు ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషించవలసిన నీవు సంతోషించకుండా వారిని చూసి హేళన, గేలి చేసేవారుగా మనం ఉన్నామేమో, మీరున్నారేమో. ఒక నిమిషం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలు ఎన్ని హృదయం నిండా నిండిపోనియండి నేటి మనుషుల్లో. అసలు ఆ హృదయంలో ఉండవలసింది ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అసలు ఉండకూడనివేంటో ఇప్పుడు తెలియపరిచాడు మనకి. కక్షలు, కలహాలు అంటే ఇవి మన హృదయంలో ఉండకూడదు, కానీ వీటితో నింపబడిపోయింది మన హృదయం. అసలు ఉండవలసింది ఏమిటో చూడండి. 119వ సంకీర్తన 11వ వచనం చదివితే దేవుని వాక్యం ఉండాలంట మన హృదయంలో. ఏముండాలంటే దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎలా నడవాలో మనకు అర్థమవుద్దండి, మనం ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుద్దండి, మనం ఎలా ప్రవర్తించాలో మనకి అర్థమవుద్దండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనకది ఒక బౌండరీ లాగా అది దాటి వెళ్లకుండా మనల్ని అది సరిదిద్దుతూ ఉంటుందండి. మరి నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? అవండి, ఒక ఆమెను ఇదే మాట ఒకసారి నేను అన్నానమ్మా, నీకు వాక్యం చదువుతున్నావా, వాక్యం తెలుసా అని అడిగాను. ఆమె వెంటనే ఏం చెప్పిందంటే 1వ కీర్తన ఉంది కదా కీర్తన గ్రంథంలో, ఆ కీర్తన తీసి చూడకుండా చెప్పేసింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల వరకు నిలవక, అపవాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, జీవరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలం ఎవరు నాటబడింది, ఆకు వాడక తన కాలమంతా ఫలమిచ్చు. చెట్టు వలె నుండును, అతను చేయిందంతయు సఫలమగును. దుష్టుల లాగునుండక, గాలి చెదరు పట్టు వలె ఉండదు. ఇలా మొత్తం 1వ కీర్తనతో చదివేసి అప్పుడు అంటుంది, నాకు చూసారా ఎంత వాక్యం తెలుసో అన్నట్టుగా చూసింది అదే నా వైపు. ఈరోజు వాక్యం తెలుసా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే వాక్యాన్ని కంఠోపాఠం చేసి దాన్ని అప్పగించేస్తుంది వాక్యం తెలుసు అనుకుంటే భ్రమలో కొంతమంది ఉన్నారు. వాక్యం తెలియడం అంటే అర్థం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యంలో ఉన్న భావాన్ని నీ హృదయంలో కలిగి నువ్వు జీవించడం, అది వాక్యం తెలుసున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి ఉన్న చూడండి గ్యాప్, వాళ్ళకున్న
పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం తెలిసిన వాళ్ళు ఒకరిని ఇతరులని అండి ద్వేషించలేరు కదా. వాక్యం తెలిసిన వాళ్ళు అంటే ఎంతైనా ప్రేమ చూపించగలరు కదా. వాక్యం తెలిసిన వాళ్ళు సహనాన్ని వహించగలరు కదా. వాక్యం తెలిసిన వాళ్ళు అంటే ఇతరుల క్షేమాన్ని హృదయపూర్వకముగా కోరగలరు కదా. మరి నీకు వాక్యం తెలుసా అమ్మా? వాక్యం తెలిస్తే ఇట్టి లక్షణాలు ఇలా ఉన్నాయా? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకో దేవుని వాక్యపు వెలుగులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. అంతేకాదు చూడండి, మన హృదయంలో మనం చాలా వాటిని పెట్టుకుని వాక్యానికి స్థానం లేకుండా చేసేసాం. దేవుని మాటకి మన హృదయంలో చోటు ఇవ్వట్లేదు. వేటుకు మన హృదయంలో చోటిచ్చి దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వలేని వారుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొంతమంది హృదయాలు దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ చక్కని మాట దేవుడు రాయించాడు. యథార్థమైన హృదయం. ఏంటండి, ఏం కావాలి? మన హృదయం ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం ఉండాలట. అంటే యథార్థం అంటే ఉన్నది ఉన్నట్లుగా కలిపేయకూడదు, లేని దాన్ని తీసుకొచ్చి పెట్టేయకూడదు. యథార్థమైన హృదయం, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మన జీవితం. అంటే అలాగూ మీ జీవితాలు ఉంటున్నాయా? అంటే ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి ఉంటే ఒక మాట ఎవరైనా ఎక్కడైనా వింటే దానికంటే 100 మాటలు కలుపుతున్నారట. లేని వాటినే ఎక్కువ ప్రాచార్యంలోకి అనేకులకు ప్రచారం చేస్తున్నారట ఈనాటి కాలంలో చాలామంది. అటువంటి ఒకళ్ళిద్దరిని ఈ మధ్యకాలంలో నేను వాళ్ళ మాటలు బట్టి వాళ్ళని అంచనా వేశాను. ఎందుకంటే ఒక ఆయన అంటున్నాడు, ఆయనకి వాక్యం తెలుసో లేకపోతే దేవుడు తెలుసో, నాకు ఆయన్ని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆయన మాటలు విన్నప్పుడు నాకు అర్థమైంది ఇందులో లేని దాన్ని ప్రచారం చేస్తున్నాడు అని. ఆయన అన్నాడు, బైబిల్ గ్రంథంలో చాలా మనం చదవలేని వినకూడని పరిస్థితులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, దీనికి ఒక అపార్థమైన ఒక పేరు పెట్టి, అది నోటంటే నేను పలకలేనండి, అలాంటి పేరు పెట్టి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దేవుని బిడ్డలారా, అప్పుడు నేను అనుకున్నాను, ఈయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాయో చెప్తున్నాడా అంటే ఆయనకు అర్థం కాలేదు ఇందులో ఏముందో, ఇందులో ఉన్న భావం ఏంటో, ఇందులో ఎందుకు దేవుడు రాయించాడో, ఆ సందర్భం ఏంటో ఇవన్నీ ఆలోచన చేయకుండా మిడిమిడి ఆలోచనతో ఆయన చెప్తూ ఉన్నాడండి. ఎంత బాధాకరం అండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా నీకు చెప్తున్నాను, దేవుని బిడ్డలో ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, మీరు దేవుని బిడ్డలైతే యథార్థవంతమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుడు యథార్థమైన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. నిమిషానికి ఒకసారి మారిపోయేది కాదు మన హృదయం, మార్చేసుకోకూడదు. వాక్యం లేనివాడు, దేవుణ్ణి సరిగా అవగతం చేసుకోలేనివాడు మారిపోతూ ఉంటాడండి. మనము వాక్యము చేత కట్టబడిన వారమైతే నేను అంటాను, మనం యథార్థంగా బ్రతకాలండి. దానియేలును సింహాల బోన్లో వేస్తాడన్నా ఆయన తన యథార్థతను కోల్పోలేదు కదా. శద్రకు మేషకు అబేద్గోలను అగ్నిగుండాల్లో వేస్తాడన్నా మనమైతే ఏం చేద్దామండి? అట్టి పరిస్థితులు వస్తే ఆ అగ్నిగుండంలో పడేదానికంటే ఒక్క నిమిషం యథార్థత కోల్పోతే ఏమవుద్దులే ఏమనుకుంటామండి మనం? ఒక్క నిమిషం సరే దేవుడు ఆ రాజు చెప్పినట్టుగా ప్రతిమకు నమస్కరించేస్తే పోద్దులే, మొక్కితే పోద్దులే అని మనం ఆ యథార్థతను విడిచిపెట్టేస్తామండి. దేవుని బిడ్డలారా, మనకు ప్రాణం మీదకు వచ్చిన అండి మనకు క్రీస్తునకు సాక్షులుగా మనం బ్రతకాలి. యథార్థత కలిగిన వారుగానే మనం జీవించాలి. అప్పుడే మంచి నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మెప్పును మనం పొందగలం, అట్టి ఘనతను మనం పొందగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యథార్థత కనపట్టలేదండి. ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి బాబు లేనివాడికి పంచిపెట్టరా అని ఎవరికైనా అప్పగిచ్చుంటే ఈ 10,000 ఎలాగూ నేను అందరికీ పంచిపెట్టాలి, ఎవరికి ఇస్తే ఇది మేలుకరంగా ఉంటుందని ఆలోచన కంటే చెప్పండి, మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా ఏమని ఆలోచిస్తున్నారు?
ఈ 10,000లో నేను ఎంత మిగిల్చుకోవాలి, నేను ఎంత దాచుకోవాలి? ఏదండి యథార్థత? అయ్యా ఏదయ్యా యథార్థత? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి చెప్పండి, దేవుడు ఇస్తారమైంది దేవుడు ఇస్తాడట, దేవుడి చేతిలో పెడతాడట. మరి కొంచెంలో కూడా నమ్మకంగా ఉండలేదు, యథార్థత ఉండలేదు. దేవా ఇంకా ఇవ్వు నాయన, నా చేతిలో నాకు అప్పగించమని ఎలా అడగగలవు నువ్వు? యథార్థత ఉందా? అవునండి, దేవుడు ఇందాక మొదట్లో చెప్పాను, పై రూపాన్ని కాదండి, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, హృదయంలో యథార్థత ఉండాలి, హృదయంలో ప్రేమ ఉండాలండి. దేవుని బిడ్డలు ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పట్లో రాయబడి ఉంది, స్థిరమైన హృదయం ఉండండి. ఏ హృదయం కలిగి ఉండాలి? దేవునిలో ఏ హృదయం కలిగి ఉండాలండి? స్థిరమైన హృదయం. ఏ వాక్కు చేత మనం పట్టబడ్డామో, ఏ వాక్కు చేత మనము సజీవుడైన దేవుణ్ణి బిడ్డలుగా మనం అంగీకరించడానికి ఆ వాక్యము మనకు సరిదిద్దిందో, ఆ వాక్యానికి కట్టుబడి దేవునిలో మనము స్థిరులై ఉండాలండి. దేవుని రాకడ వరకు, మన పోకడ వరకు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. కానీ ఈ రోజున స్థిరత్వం ఉందండి, చాలా దుక్కున స్థిరత్వం లేని పరిస్థితిలో నమ్మిన వాక్యాన్ని, మన రక్షణను చేతపట్టుకుని గురి యొద్దకు మనం పరిగెట్టాలి కదా పౌలు అన్నట్లుగా. కానీ మనల్ని ఏం కోల్పోతున్నాం తెలుసా? స్థిరత్వం లేకుండా ఎవరో ఏదో మాటలు చెబితే, ఎవరో ఏదో చెబితే వెంటనే మన హృదయాలండి మారిపోతూ అండ్ కన్ఫ్యూజ్ పడిపోతూ, గందరగోళం పడిపోతూ, ఎలాగో దేవుని మార్గంలో నడవాలో అవగతం లేకుండా అని ముందుకు సాగిపోతున్నారు కొంతమంది. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్మ గురించి పోయిన ప్రసంగాలు మీకు తెలియపరిచాను. పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడితే ఏం కాంట్రవర్సీ వస్తుందో. పరమగీతాల గురించి మాట్లాడరు, అక్కడ ఏం కాంట్రవర్సీ వస్తుందో, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో. కాబట్టి అట్లా వదిలేద్దాం అన్నట్టుగా వాటిని పక్కన పెట్టి ఎదరికి వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, మనం ఏదైతే నమ్మామో దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే. ఎంతమంది ఎలాంటి వాళ్ళు మనకు కనిపించేద్దాం అనుకున్నా మనము క్రీస్తు యేసునందు స్థిరులమై మనం ముందుకు సాగాలండి. ఎంతమంది కనిపించేస్తారు. కొంతమంది నా దగ్గర కూడా చాలామంది వచ్చారు, అయ్యగారు పాస్టర్ గారు ఈయన ఇలా చెప్తున్నారు కదండి, మన బోధ కంటే ఆ బోధ ఏదో బాగున్నట్టుంది. అయ్యా నీకు అది నచ్చితే దాని వెనకాల పో, కానీ నేను నమ్మిన వాక్యం, మనకు వాక్యమే ఆధారం కదా, వాక్యంలోనే మనము స్థిరపడాలి కదా, వాక్యము చేతే, వాక్యాన్నే మనం చేతబట్టుకుని ముందుకు సాగాలి కదా. నేటి కాలంలో వేటిని పట్టుకుని ఏదో చెప్పారని, ఎక్కడో ఏదో జరుగుతుందని, వాక్యం లేకుండా, విశ్వాసము లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, దేవుల్లో పరిపూర్ణమైన స్థిరత్వం లేకుండా పరుగులు పెడుతున్న వారు నేటి కాలంలో చాలామంది ఉన్నారు. అందులో నువ్వు ఉన్నావేమో, అందుకనే దేవుడు ఈ మాట ద్వారా నీకు తెలియపరుస్తున్నాడేమో. అపోస్తుల కార్యముల గ్రంథంలో అంటాడు, మీరు ఎక్కడ నాటబడ్డారో, దేవుడు దేని కొరకు మిమ్మల్ని ఎన్నుకున్నాడో అక్కడ మీరు స్థిరులై ఉండండి, అక్కడ నమ్మకస్తులుగా ఉండండి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుందండి. దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? మీ హృదయంలో ఏముంది అంటే దేవుడు హృదయాలు పరిశోధించేవాడు. ఈరోజు వాక్యం ముగింపులో మీకు తెలియపరుస్తున్నాను, హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో ఈరోజు వాక్యం ఉందా నీ హృదయంలో? ఒక నిమిషం ఆలోచన చేసుకోండి. నీ హృదయంలో యథార్థత ఉండాలి. ఉందా నీ హృదయంలో? నీ హృదయంలో ప్రేమ ఉండాలండి. నా దేవుని ప్రేమ ఎంత గొప్పది! నశించిపోతున్నా నిన్ను చూసి జాలిపడి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడండి. ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడ ఉందండి ఈ లోకంలో అండి? ఇటువంటి ప్రేమ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడయ్యా. మరి ఇటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉండాలి కదా అంటే, స్వార్థపూరితమైన ప్రేమలో అంటే క్షణిక ప్రేమలో, స్వార్థపూరితమైన ఆలోచనలతో కలిగి ఉంటే దేవుడు ఎలా కోరుకుంటాడు? నీ హృదయాన్ని
ఆయనకి ఇష్టలుగా ఎలా మారగలదు నీ హృదయం? ఒకసారి ఆలోచన చేయ. చివరిగా మీకు తెలియపరిచాను, స్థిరత్వాన్ని కలిగి ఉండండి. గందరగోళం వద్దు, నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోండి. రాకడ వచ్చే వరకు, మన పోకడ పోయే వరకు, దేవుడు కలబోర మోగే వరకు మనం స్థిరులుగా ఉందాం. అండి దేవుని రాకడలో దేవుని వాక్యం రాయబడి అనేక మంది ప్రేమ చల్లారిపోద్దని రాస్తుంది బైబిల్ గ్రంథంలో. ఎవరు వీళ్ళంతా అంటే స్థిరత్వం లేని వాళ్ళే, గందరగోళాలు గురైన వాళ్ళే. వీళ్ళంతానండి దేవుని ప్రేమను పూర్తిగా అవగతం చేసుకోలేని వాళ్ళే. వాళ్ళందరూ చల్లారిపోతుందంట అనేక మంది. దేవుని బిడ్డలారా, నీవు ఎలాగున్నావు? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోండి. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. మనం సరిదిద్దుకుందాం. దేవునికి ఇష్టమైన హృదయంగా మన హృదయాన్ని మార్చుకుందాం. నేను అంటాను, హృదయ శుద్ధి గలవారు ధన్యులు కదా. ఎవరండి వాళ్ళు? ఏమండి? ధన్యులు అంటే, ధన్యుడు అనే మాటకి అర్థమేంటి అంటే మేలు పొందుటకు అర్హతను కలిగిన వాడు అని అర్థం. దేవుని చేత మేలు పొందుకోవడానికి అర్హత కలిగిన వాడినే ధన్యుడు అంటారు. అంటే ఆత్మ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడు, నువ్వు ధన్యుడిగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. నీ హృదయాన్ని సరిదిద్దుకో. హృదయ శుద్ధి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. పై రూపమును కాదు దేవుడు లక్ష్య పెట్టేది. హృదయాలని, అంతరంగాలను పరిశోధించు దేవుడు ఆయన అని గ్రహించు, సరిదిద్దుకో. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను సరిదిద్ది ఆయన రాకడలో మనమందరము ఆయన రాకడలో, ఆయన రాజ్యములో మనము చేరు వరకు కూడా మనము పరిశుద్ధమైన, శుద్ధమైన హృదయం కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవ, నీకు వందనాలు నాయన. ప్రభువా, నిజమే మేము ప్రభువా పై రూపాన్ని లేక మాటల్లో ప్రేమ కనబడుతుందేమో, హృదయంలో ప్రేమ లేని వారుగాను, హృదయంలో ప్రభువా స్థిరత్వం లేని వాళ్ళుగాను, హృదయంలో యథార్థత లేని వారుగాను ఎవరైనా ఉంటే ప్రభువా, ఈ వాక్యం విన్న వారిని నువ్వు దర్శించావని నమ్ముతున్నాను. వారిని సరిదిద్దండి అయ్యా. నీకు ఇష్టమైన హృదయంగా, విరిగి నలిగిన హృదయముగా వారి హృదయాలు మార్చండి. అద్భుతమైన నీ కార్యం వారి జీవితాల్లో జరిగించి మేలు చేయమని, కృపచూపు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యము చేత మీరు దర్శించబడితే తప్పకుండా మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి తప్పకుండా ఫోన్ చేయండి. మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, మీరు తణుకు పరిసర ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నవారైతే మీకు సమస్యలు, ప్రార్థన అవసరత కావాలి అనుకుంటే మా బృందం మీ గృహాన్ని దర్శిస్తారు. మీరు ఫోన్ చేసిన యెడల మీకు అడ్రస్ చెప్తే తప్పకుండా మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచి ప్రార్థన చేసి వెళ్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.